సర్వమునకు మూలమైనటువంటి కృష్ణుని సంపూర్ణంగా తెలుసుకోవటం అసాధ్యమైనటువంటి విషయాన్ని తర్వాత 8 నుంచి 11 శ్లోకముల దాకా చతుశ్లోకి భగవద్గీతను చెప్పుకున్నాము. తదుపరి మన 3వ విభాగంలో ఉన్నాం ప్రస్తుతం. మనము అర్జునుని యొక్క కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించడము, భగవానుడు తన విభూతులను వైభవాలను గురించి వివరించడం అనేటువంటి ముఖ్యాంశాలు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో గత వారం మనం చివరిగా చెప్పుకునేటువంటి శ్లోకము 14వ శ్లోకము భగవద్గీత. సర్వమేత ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతా సత్యమని సంపూర్ణంగా నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపం తెలుసుకోలేరు. దేవతలకి దానవులకి కూడా అర్థం కానటువంటి విషయం అర్జునుడికి ఇక్కడ అర్థమైందనమాట. భగవానుని శరణాగతి చేసిన వారికి మాత్రమే ఆయన అర్థమవుతాడు తప్ప అన్యులకు కాదు అనేటువంటి విషయం అన్నమాట మనం చెప్పుకున్నాం. తర్వాత 15వ శ్లోకంలోకి వెళ్దాం. స్వయమేవ ఆత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయమేవ ఆత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. హరే కృష్ణ. మత చౌతర శ్లోకం మీనింగ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మత. ఇంగ్లీష్ లో ఉంది కదా, చిన్నగా కనిపిస్తుంది. ఇంగ్లీష్ లో చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. హరే కృష్ణ ప్రణామ్ ప్రభు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావాన భూతేశ దేవదేవ జగత్పతే. అనువాదం రాష్ట్ర శ్రీల ప్రభుపాద. ఓ పురుషోత్తమ సర్వకారణ ఓ పురుషోత్తమ సర్వకారుణుడ సర్వేశ్వర దేవదేవ జగన్నాథ, నీ ఒక్కడివే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్ను తెలిసిన వాడు. నేను చదువుతాను. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. అనువాదం బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. ఓ పురుషోత్తమ, సర్వకారుణుడ, సర్వేశ్వర, దేవదేవ, జగన్నాథ, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నన్ను తెలిసిన వాడవు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వర్ణ మాతాజీ చౌతరు. హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. స్వయం ఏవ ఆత్మానాత్మనం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవ జగన్నాథ, నీ ఒక్కడివే నీ అంతరంగ శక్తి ద్వారా నిజంగా నిన్ను తెలిసిన వాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఒక పెద్ద ఇంటికైనా కూడా చిన్న తాళం చేతితో ఆ ఇల్లు మొత్తం ఓపెన్ చేస్తాం కదా, ఇంట్లోకి ప్రవేశించగలం మనం. అట్లాగే సో అదేవిధంగా ప్రతి శ్లోకంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి పదం ఉంటుంది, కీలకమైనటువంటి పదం అనమాట. దాన్ని ఇంగ్లీష్లో కీవర్డ్స్ అంటాము, మన తెలుగులో ఏమన్నా కీలకమైనటువంటి పదం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ శ్లోకంలో కీలకమైనటువంటి పదం ఏంటంటే స్వయం ఏవా, నీ ఒక్కడవే. స్వయం నీవు, ఏవా నీ ఒక్కడవే అనేటువంటి విషయం ఏదైతే ఉన్నదో, పదం ఏదైతే ఉన్నదో, ఇది ప్రామాణికంగా మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే కనీసం ఏంటంటే ఇవాళ మనం చెప్పుకున్నటువంటి శ్లోకములు ఎన్ని శ్లోకములు ఉన్నాయో అన్ని శ్లోకములు చెప్పుకుంటే అన్ని కనీసం ఒక శ్లోకానికి ఒక్క విషయం అన్నా మనం అర్థం చేసుకోగాని రాసుకోగలిగి ఉండాలి నోట్స్లో అనమాట. ఒక్క వాక్యం కూడా ఒక శ్లోకం గురించి రాసుకోలేకపోయినామంటే కనీసం ఒక పదమన్నా రాసుకోవాలా.
కనీసం ఒక పదం, రోజులో కనీసం ఒక వాక్యం అన్నా ఒక పదం అన్నా మనం గుర్తుపెట్టుకోగలిగితేనే ఈ క్లాసులకు మనం వచ్చినటువంటి వాటి వల్ల ఉపయోగము, దాని నుంచి మనం తర్వాత ఏం తెలుసుకోగలం అనేటువంటిది. ఇప్పటికి కూడా నేను చిస్కాన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి రోజుల్లో నేను భక్తి వృక్ష క్లాసులకు అటెండ్ అయినటువంటి నోట్స్ నేను అప్పుడప్పుడు తీసుకొని చూసుకుంటుంటాను అనమాట. ఆ రోజుల్లో రాసుకున్న విషయములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో అది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది. అందుకని ప్రతిసారి రాసి పెట్టుకోండి. కనీసం చివరిలో అందరూ కనీసం ఒక్కొక్కళ్ళు ఒక వాక్యం చెప్పండి, ఒక పదం చెప్పండి, ఒక విషయం చెప్పండి. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు, లేకపోతే మీకు నచ్చినవి కావచ్చు, నచ్చనివి కావచ్చు అనేటువంటిది ప్రతిసారి మిమ్మల్ని వేడుకుంటాను అనమాట. సో ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు, ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగన్నాథ అంటే భగవానుని స్తుతించాడు, కీర్తించాడు. ఇక్కడ స్తుతించడం స్తోత్రం అంటుంటాం కదా మనం. స్తుతించడం భగవాన్ని ఔన్నత్యాన్ని, వైభవాన్ని, విభూతులను కీర్తించడం. నీ ఒక్కడవే, నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగాని అడవు. అంటే నిన్ను నువ్వు తప్ప ఇంకెవరు తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాడు అర్జునుడు అనమాట. నీ గురించినటువంటి సమస్త జ్ఞానము నీకు తప్ప అన్యులకు ఎవ్వరికి ఈ విశ్వంలో తెలియదు. ఇది నాకు అర్థమయ్యే విధంగా అనమాట. శిలాప్రభుపాద భాష్యంలో చెప్తారు, భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశము. దానిని అర్జునునిలా శ్రవణం చేయాలా, అర్జునునిలా శరణాగతి ద్వారా తెలుసుకోవాలా. పరమసత్యమైనటువంటి కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతను కృష్ణుని నుంచి లేదా అతనితో భక్తి బంధము కలిగినటువంటి, అంటే సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణ శరణాగతి చేసినటువంటి శిలాప్రభుపాల వారు లేదా గురుమహారాజులు ఎవరైతే మన గురుమహారాజులు ఉన్నారో అటువంటి వారి ద్వారా లేదా మన శిక్షా గురువుల ద్వారా మనం తెలుసుకోగలిగితేనే అది కలిగిన వ్యక్తి నుంచి తెలుసుకోవాలి మనం అన్నమాట. ఏ విధంగా అయితే అర్జునుడు ఇక్కడ తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే శుకుడు తన తండ్రి అయినటువంటి వ్యాసుడి నుంచి తెలుసుకున్నాడో, ఏ విధంగా సూతుడు తన శుకుడి నుంచి తెలుసుకున్నాడో, ఏ విధంగా పరీక్షిత్తు శుకుడి నుంచి తెలుసుకున్నాడో, అంటే సాక్షాత్తు భగవాను నుంచి కానీ, భగవానుని ప్రామాణికమైనటువంటి ప్రతినిధి నుంచి కానీ, గురు పరంపర కలిగినటువంటి ప్రతినిధి నుంచి మాత్రమే మనము భగవద్గీతని స్పష్టంగా వినాలన్నమాట. చాలా మంది ఇప్పుడు యూట్యూబుల్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి మాయావాదులు చెప్పేటువంటి విపరీత భాష్యములు వింటూ ఉంటారు. వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, అంతకుమించి ఏమీ లేదనమాట. అర్థం కాని విషయం ఏదన్నా మనము క్లాసులో మనం శిలాప్రభుపాల వారి భాష్యాన్ని ఆధారం చేసుకునేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం ఒకటి, అక్కడ వాళ్ళు దాన్ని వేరే విధంగా చెప్పినప్పుడు అది మనల్ని మాయకాల బలంగా ఉంటుంది కాబట్టి దాని వైపు గుంజుతూ ఉంటుంది మనల్ని అనమాట. ఇదేంది, ఇది కదా వాస్తవం, అది కాదేమో అనేటువంటి భ్రాంతి కలుగుతుంది మనకి. సో అందుకని శిలాప్రభుపాల వారు మాయావాదుల నుంచి వినద్దని చెప్పారు స్పష్టంగా అనమాట. ప్రత్యేకించి నాస్తికులు అంటారు ఎవరైతే నా అస్తి లేదు అని చెప్తారో, ఏది లేదు, ఏదైనా లేదని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వినటం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అటువంటి భాష్యములు ఏవైతే ఉన్నాయో అది మనల్ని కృష్ణుని నుంచి దూరం చేసేటువంటి భాష్యములు, ప్రవచనాలు అత్యంత పాపకర్మగా చెప్పబడుతోంది అనమాట. అంటే అటువంటి ప్రవచనములు కృష్ణుని నుంచి మనం దూరం చేసేటువంటిది, మనల్ని మళ్ళా భ్రాంతిలోకి మాయలోకి పడేసేటువంటి ప్రవచనములు కానీ భాష్యములు కానీ అవి చాలా పాపకర్మలతో సమానమవుతాయి. అందుకని వాటి నుంచి మనం జాగ్రత్తగా దూరంగా ఉండాలా. ప్రత్యేకించి కలియుగంలో కూడా ఈ యుగంలో ఈ సమయంలో ఏంటంటే ఈ యూట్యూబ్లు వాట్సాప్లో వచ్చేటువంటి మిథ్యావాదనలు, మిథ్యా భాష్యములు, మిథ్యా ప్రవచనములు కూడా ఏవైతే ఉన్నాయంటే మనల్ని భ్రాంతికి లోను చేసేటువంటి విషయముల యొక్క ప్రవాహం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మరింత గట్టిగా మనం సత్సంగాన్ని పట్టుకోవాలా. ఎందుకంటే ఒక నదీ ప్రవాహం వస్తున్నది, దానిలోంచి మనల్ని కాపాడగలిగేది ఏంటి, ఏదైనా దృఢమైనటువంటి ఆ ప్రవాహానికి ఎదురీదగలటానికి కనీసం ఆసరా ఇచ్చేటువంటిది ఏదైతే వృక్షము కానీ లేదా ఒక వస్తువు కానీ ఒక భవనం కానీ ఏదైనా ఉంటుందంటే గట్టిగా పట్టుకుంటే ప్రవాహం నుంచి మనం బయటపడగలం, లేకపోతే మనం కూడా ప్రవాహంలో కొట్టుకుపోతాం. సో ఇటువంటి ప్రస్తుతం మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ యొక్క భ్రాంతిమయమైనటువంటి ప్రవాహం నుంచి మనం నిలబెట్టగలిగేది సత్సాంగత్యం మాత్రమే, సాధు సాంగత్యం మాత్రమే. కృష్ణ భగవానుడు, కృష్ణ భక్తులు తప్ప ఎవరు కూడా
ఈ సంసార సాగరం అనేటువంటి ప్రవాహం నుంచి, ప్రత్యేకించి ఈ యొక్క వాట్సాప్, యూట్యూబ్ అనేటువంటి మాయా ప్రవాహం నుంచి మనల్ని కాపాడలేరు. దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారందరూ కూడా ఎవరికైతే శ్రీకృష్ణ భగవాను మీద శరణాగతి భావం ఉండదో ఆయనను కూడా కేవలం ఒక దేవతగానో ఒక అధికారిగానో పరిగణిస్తారు. లేకపోతే శ్రీకృష్ణునికి స్నేహితుడుగాను అర్జునునికి స్నేహితునిగా మాత్రమే పరిగణిస్తారు. కానీ వాస్తవమైనటువంటి ఏతేచాంశ కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి జ్ఞానము తెలిసి జ్ఞానాన్ని అనుభూతి చెంది చెప్పగలిగినటువంటి వాళ్ళు కాదనమాట. సో అందుకని ఇక్కడ అర్జునునికి ప్రత్యేకించి భగవాను యొక్క నిజ తత్వం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకని ఆయనని పురుషోత్తమ అనేటువంటి పదముతో ఆయన ప్రస్తావిస్తారనమాట. అంటే పురుషులు అంటే సశరీరులు, శరీరము కలిగినటువంటి వాళ్ళు. పురి అంటే ఈ యొక్క శరీరము, దేహము కింద చెప్పబడుతుందన్నమాట. సో ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో, సశరీరులు ఎవరైతే ఉన్నారో వారిలో ఉత్తముడు కాబట్టి భగవాను పురుషోత్తముడు అని చెప్తున్నారు. సో అందుకని పరతత్వ అవగాహనలో ఎవరైనా సరే శ్రీకృష్ణ అనుభూతికి చేరవలసినదే. ఇది అంతిమంగా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానతత్వం అన్నమాట. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడుతుంది. శిలాప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకాన్ని అనేక సందర్భములలో భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ భాష్యములలో ప్రస్తావించారు. కొన్నిసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు కానీ శ్లోక సందర్భాన్ని ప్రస్తావించలేదు. కానీ అనేక సార్లు శ్లోకాన్ని కూడా ఆయన ఈ యొక్క శ్లోకం యొక్క సంఖ్యను కూడా ఆయన ప్రస్తావించారు. అదేంటంటే వదంతి తత్తత్వ విధస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి భగవానితి పరమాత్మేతి భగవానితి శబ్దతే. 3 మాటలండి జ్ఞానానికి. ఏంటా జ్ఞానము? అది జ్ఞానం అద్వయం, ద్వితీయం లేదు, దానికి రెండోడు అంటూ లేదు, ఒకే ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమునకు 3 పదములు. ఏంటవి? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. ఈ మూడిటిని తెలుసుకోవటమే జ్ఞానం, వాస్తవమైనటువంటి జ్ఞానం అన్నమాట. సో అదే విషయాన్ని అక్కడ చెప్పబడింది అనమాట. పరమతత్వం అనేటువంటిది నిరాకార బ్రహ్మము, పరమాత్మ అంచమున శ్రీకృష్ణ భగవానులా వివిధ దశలలో అనుభవానికి వస్తుంది అనమాట. కొందరికి ఒకే జన్మలో వస్తుంది, కొందరికి అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎవరైనా ఎప్పటికైనా అది తెలుసుకుంటేనే జన్మరాహిత్యమును పొందగలరు. కానీ లేకపోతే ఈ జన్మలు నిరంతరమైనటువంటి జనన మరణ చక్రియలో కొట్టుకుపోవాల్సిందే. అందుకని దేవదేవుని యొక్క స్వీయ రూపాన్ని సామాన్య మానవుడు కానీ, బ్రహ్మానుభవం లేదా పరమాత్మ అనుభూతి కలిగిన ముక్త పురుషుడు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. కేవలం శరణాగతులకు మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. అర్జునునిలాగా, సుత మహామునిలాగా, లేదా పరీక్షిత్ లాగా, సుఖదేవ గోస్వామి లాగా. సో అందుకని ఇక్కడ మరొక పదాన్ని ఉపయోగించాడు అర్జునుడు. భూత భావన అంటే సర్వకారణుడా, పురుషోత్తముడైనప్పటికీ కూడా జీవులందరికీ కూడా ఆయన తండ్రి. అందుకనే అది తెలియటం కోసం అర్జునుడు ఆయన భూత భావన అని సంబోధించారు. ఏదైతే భగవాను 14వ అధ్యాయం చెప్తాడు, అహం బీజ ప్రధపిత అని చెప్తారు. నేనే బీజమును, ఈ విశ్వమునకు, విశ్వ సృష్టికి కారణమును నేనే అంటారు. ఇదే పదాలు మనకి విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకంలో దర్శనమిస్తాయి. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావన అని అక్కడ కూడా మనకి స్పష్టం చేస్తారనమాట. అలాగే దేవదేవ అనేటువంటి మరొక పదాన్ని వాడాడు ఇక్కడ అర్జునుడు. ఎందుకంటే దేవతలకు దేవుడు, దేవాది దేవుడు, దేవదేవుడు. మనకి శిలాప్రభుపాదుల వారు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని ఇంగ్లీష్లోను, తెలుగులో అనేక సందర్భములలో దాని ట్రాన్స్లేషన్గా దేవదేవుడు, దేవాది దేవుడు అనేటువంటి పదములను మనకు ఉపయోగించడం జరిగిందనమాట. ఎందుకంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, సుర ఈశము, సురులకు ఈశ్వరుడు, దేవతలందరికీ కూడా ఆయనే అధిపతి, భగవానుడు అనే విషయం అక్కడ కూడా మనకు స్పష్టమవుతుందన్నమాట. దేవతాపూజ్యుడైనటువంటి దేవదేవుడని శ్రీకృష్ణుడు అర్జునుని కీర్తించినాడు. ఇక్కడ మనకి విష్ణు సహస్రనామంలోనే ఒక సందర్భంలో మొదట్లోనే వస్తుంది మనకి యుధిష్ఠిరుడు కిమి ఏకం దైవతం లోకే. ఈ యొక్క శ్లోకములలో సమస్తమైనటువంటి జగత్తులో కిం ఏకం, ఒకే ఒక్క దైవం ఏది అని అడుగుతాడు, ఒక ప్రశ్న అడుగుతాడు. ఆయన అడిగినటువంటి 6 ప్రశ్నలలో ఒకటదనమాట. కిమేకం దైవతం లోకే కింవాపేకం పరాయణం స్తువంతక్కం కమర్చత్త ప్రాప్నుర్మానవా శుభం అని అడుగుతాడు ఇలా ఆ శ్లోకములు అనమాట. విష్ణు సహస్రనామం మొదట్లో వచ్చినటువంటి శ్లోకంలో. దానికి భీష్ముడు ఏమని సమాధానించాడు? జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం.
ఇక్కడ అర్జునుడు ఏ పదాలను ప్రస్తావించాడో అవే పదాలను అక్కడ భీష్ముడు ప్రస్తాడు. ఎవరు అడుగుతారవే అని మన ఎదురుగా నుంచో ఉన్నాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం ఆయనేనయ్యా ఆ భగవానుడే అని చెప్తాడనమాట. అలాగే మరొక పదాన్ని జగత్పతి అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు. జగత్ ప్రభువు అన్నా జగత్పతి అన్నా అదే అర్థం వస్తుంది. సో సర్వమునకు అధిపతి అయినటువంటి మనుషుడు తెలుసుకోవాలని బోధింపబడ్డాడు. మనం నిత్యం కడేటువంటి శ్లోకాల్లో హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, జగత్తుకు పతి అయినటువంటి వాడు, జగత్తుకు ఆధారమైనటువంటి వాడు, జగత్తుకు మూలమైనటువంటి వాడు, జగత్తుకు కారణమైనటువంటి వాడు, జగత్తుకు అధిపతి అయినటువంటి వాడు. గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే అని చెప్పుకుంటాం. అలాగే శ్రీమద్ భాగవతంలో ఉత్తర కూడా ప్రస్తావిస్తున్నమాట. ఎప్పుడైతే ఆమె గర్భం మీదకి ఆ బ్రహ్మాస్త్రం వస్తుంటే ఆ వేడి తట్టుకోలేక ఆమె ఏ విధంగా అయితే అశ్వత్థామ బ్రహ్మాస్త్ర వేడికి అనమాట. సో ఆమె కృష్ణుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నా అన్యం తదమయం పశ్యే ఎత్ర మృత్యు పరస్పరం. ఇక్కడ నేను మృత్యు తప్పితే ఎవరు లేము, ఇంకా అటో ఇటో తేలిపోయేటువంటి పరిస్థితి. అందుకని మహాయోగి దేవదేవ జగత్పతి అని కీర్తిస్తుంది అనమాట. అక్కడ నా అన్యం, నువ్వు తప్ప ఈ భయాన్ని నుంచి నన్ను ఎవరూ కాపాడలేరు అని స్పష్టంగా అక్కడ భగవాన్ని కీర్తిస్తుంది అనమాట. సో ఆ విషయాలన్నీ మనకి 15వ శ్లోకంలో శిలాప్రభుపాద వారి భాష్యముల ద్వారా భగవద్గీత భాగవతంలో చెప్పబడిన వివరముల ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. తర్వాత 16వ శ్లోకంలోకి వెళ్దాం మనం. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ. సామ్సంగ్ SM-M317F ఎవరి మాత చదివి? హరే కృష్ణ. సామ్సంగ్ FM. ఓకే, నాగమణి మాత చౌతర శ్లోకం. హరే కృష్ణ. నాగమణి మంచాల. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధనత్ మాత చదివి మాత. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యావి విభూతిభిర్లోకాన్ యాతి విభూతిభిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములు అన్నింటినీ యందు వ్యాపించి ఉన్నావో వాటిని అన్నింటినీ నాకు దయతో వివరముగా తెలియజేయము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ కోసిరి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. అనువాదం బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకమును అన్నింటి యందు వ్యాపించి ఉన్నావో వాటిని అన్నింటినీ నాకు దయతో వివరముగా తెలియచేయు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాధా మాతాజీ మీరు చదువుతారా? హరే హరే కృష్ణ. కృష్ణ. రాధా మాతాజీ. హరే రాధా మాతాజీ మీరు మ్యూట్ లోనే ఉన్నారు ఇంకా. ఓకే, ఎవరు మాతాజీ? విలాసిని మాతాజీ చదువుతారు మాత. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. జగన్నాథ్ మాతాజీ. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందు వ్యాపించి ఉన్నావో వాటిని అన్నింటినీ నాకు దయతో వివరంగా తెలియజేయము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ మాతాజీ.
ఐ థింక్ రాధామాతాజీ మీరు చదవగలరా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ, సదన దండోత్ ప్రభుజీ. పాఠశాల. వక్తమర్హాస్య శేషేణ దివ్యాత్మ విభూతయా యాభి విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకమును అన్నింటి యందు వ్యాపించి ఉన్నావో వాటిని అన్నింటిని నాకు దయతో వివరముగా తెలియజేయుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందులో ఈ యొక్క శ్లోకంలో 2 విషయాలని అర్జునుడు స్పష్టం చేస్తున్నారు అనమాట. ఒకటి, అర్జునుడికి అవగాహన, ఆయనకి ఏం అవగాహన అయిందో దాని గురించి చెప్తున్నాడు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందు వ్యాపించి ఉన్నావో అంటే భగవానుడు ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడనేటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అర్జునుడికి. దాంట్లో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. వాటినన్నింటినీ నాకు దయతో వివరంగా తెలియచేయము అనేటువంటి 2వ ప్రశ్న అడిగాడు అనమాట. సో మరి తెలిసినప్పుడు మళ్ళా ఎందుకు అడిగాడు అనే విషయం మీద క్లారిఫికేషన్ మనకి శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారనమాట. దేవదేవుడైనటువంటి భగవానుని గూర్చిన సంపూర్ణ అవగాహన అర్జునుడు సంతృష్టి చెందినట్లుగా ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే కృష్ణుని యొక్క కరుణ, తన సొంత అనుభవము, బుద్ధి జ్ఞానము, వాటి ద్వారా తెలుసుకోగలిగిన సమస్త విషయాలను శ్రీకృష్ణుని దేవదేవునిగా అర్థం చేసుకోగలిగాడు ఎవరు? అర్జునుడు. అయితే ఎందుకు మళ్ళా నాకు దయతో వివరంగా తెలియచేయమనేటువంటి ప్రశ్న సందేహాన్ని వెలిపిస్తున్నా అంటే ఇది మన కోసం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సామాన్య జనుల పక్షాన అడిగినట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని శిలా ప్రభుపాద భాష్యంలో స్పష్టం చేస్తారనమాట. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సర్వవ్యాపక లక్షణాన్ని వివరించమని విజ్ఞప్తి చేశాడు ఇక్కడ అనమాట. శ్రీకృష్ణ భగవాన్ యొక్క సర్వవ్యాపక లక్షణాలను సామాన్య జనులు, ప్రత్యేకించి ముఖ్యంగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటమే అందుకు కారణం అన్నమాట. మనం భౌతికమైనటువంటి విషయాసక్తి మీద చూపేటువంటి మనం ప్రస్తుత సమాజంలో కూడా మనం చూస్తున్నాం. భౌతిక విషయాల మీద మనం చూపించేటువంటి ఆసక్తిని ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధమైన విషయాల మీద చూపించరు. మీరు ఎక్కడైనా చూడండి, భారతదేశంలో కానీ అక్కడ దుబాయ్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే పూజలు, వ్రతాలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, సామ్రాణి కడ్డలు, అగరబత్తీలు, కర్పూరం వెలిగించడము, కొబ్బరికాయలు కొట్టడము, కుంకుమార్చనలు అంటే విపరీతంగా వచ్చేస్తారు జనం. పెద్ద పబ్లిసిటీ ఎక్కర్లేదు దానికనమాట. అదే సందర్భంలో భగవద్గీత చెప్పుకుందాం, భాగవతం చెప్పుకుందాం అంటే అందులో 10వ వంతు కూడా రారు. అంటే భౌతికత మీద ఉండేటువంటి ఆసక్తి అంటే అది భగవంతునికి చేసేటువంటి సేవ, భౌతికంగా గుర్తించి చేసేటువంటి సేవ. అంటే ఇటువంటిది చేస్తే ఏదో నాకేదో లాభం వచ్చేస్తుంది అనేటువంటి ప్రతిఫలాపేక్షతో కూడినటువంటి సేవ పైన మొగ్గు చూపినంత మొగ్గు ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధ విషయముల మీద చూపించాలన్నమాట. హరినామ సంఖ్య ఏం అక్కర్లేదండి, పూజలు అక్కర్లేదు, వ్రతాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీరు రోజుకి 16 మాలలు లేకపోతే 32 మాలలు లేకపోతే 64 మాలలు జపం చేయమనండి, ఎవరు ముందుకు రాదు. సో అట్లా అనమాట. అదే విషయాన్ని ఇక్కడ అర్జునుడు దాని గురించి ఎట్లా భగవాను మనము, ఎందుకంటే ఇప్పుడు గాలి తిరుగుతున్నది, వాతావరణం, గాలి ఉన్నదా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది మనకి? శరీరం మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది అనమాట. అట్లా భగవద్ అనుభూతిని ఏ విధంగా మనం పొందవచ్చు, ఏ విధంగా భగవద్ అనుభూతిని మనం తెలుసుకోవచ్చు ఈ భౌతిక విషయముల ద్వారా అనేటువంటి ప్రశ్నని మన కోసం అర్జునుడు ఇక్కడ అడిగాడు అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణ వ్యాపకత తెలియజేయటానికి శ్రీకృష్ణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, అన్నిటినీ ఆరాధించడం, ఆయనను ఆరాధించడం సమానాదు అనే విషయానికి కూడా మనకు క్లారిటీ ఇవ్వటం కోసం అనమాట. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కదండి, అందరినూ దేన్ని ఆరాధిస్తే ఏముంది అనేటువంటి ఒక పిచ్చి ప్రశ్న మనం తరచుగా ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. దానికి కూడా భగవానుడు సమాధానం ఇస్తారు. ఎందుకంటే దానికి అందరినీ ఆరాధించడం తప్పు లేదు. అన్ని ఆరాధనలో నువ్వు శ్రీకృష్ణుని చూడగలుగుతున్నావా లేదా, ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. చాలా సులభంగా మనం సమాజంలో వినేటువంటి వాక్యం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని ఉంటారు. అంటే మానవ సేవను నువ్వు ఎందుకు చేస్తున్నావు? వారి మీద దయగలిగి చేస్తున్నావా, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఎలాగోలా మంచి పుణ్యం వస్తుంది అనేటువంటి
అహంకార భావంతో ఖర్చు చేస్తున్నావా, లేదు ఆ జీవిలో కూడా మాధవుడు ఉన్నాడు, భగవానుడు ఉన్నాడు, ఆ జీవి కూడా నాతో సమానుడు అనేటువంటి జ్ఞానముతో వారికి ఎటువంటిది ఇస్తే వారికి మళ్ళా అటువంటి దుస్థితి రాదు, ఎటువంటిది ఇస్తే వాళ్ళకి దుస్థితి రాదు, భగవద్ జ్ఞానాన్ని ఇస్తే దుస్థితి రాదు, భగవన్ నామాన్ని ఇస్తే వాళ్ళకి అటువంటి దుస్థితి మళ్ళా ఏ జన్మలో కూడా రాదు. అటువంటి దానాన్ని ఇవ్వటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, కేవలం నువ్వేదో అన్నదానమనో వస్త్రదానమనో ఏదో చేసి ఒక ఫోటో తీసుకొని ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను 10 మందికి సర్క్యులేట్ చేయడం కోసమా? ఇది అహంకారం అన్నమాట. వారిలో పూర్తిగా భగవద్ జ్ఞానాన్ని పెంపొందించే చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అది వాస్తవమైనటువంటి మాధవ సేవ అవుతుంది తప్ప మిగిలినంతా కూడా అహంకార సేవగానే పరిణమించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అందుకని వారిలో మాధవుడిని గుర్తించగలగాల, ఆ మాధవుడిని అనుభూతి చెందగలగాల. వారిలోనే కాదు, సమస్తమైనటువంటి జీవరాశిలో మాధవుడిని చూడాలా, సమస్తమైనటువంటి ప్రకృతిలో మాధవుడిని చూడాలా. ఆ విధంగా మాధవ సేవ అంటే అది వాస్తవమైనటువంటి మాధవ సేవ. కేవలము కరుణతోనో జాలితోనో డబ్బు ఉన్నదనో అహంకారంతోనో పబ్లిసిటీతోనో ప్రచారం కోసమో చేసేటువంటిది మానవ సేవ కానే కాదు. అటువంటి మానవ సేవ వల్ల వాళ్ళు మరింత పతనమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇచ్చినవాడు పతనమయ్యేటువంటి అవకాశం, పుచ్చుకున్నవాడు పతనమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఉద్ధరించబడలేరు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. అందుకని మాధవుని సేవగా చేయటమే ఉత్తమమైనటువంటి వైష్ణవ లక్షణం. అంటే సర్వత్రా కృష్ణుని చూస్తూ చేసేటువంటిదే ఉత్తమ వైష్ణవ లక్షణం అనమాట. ఏ రూపం చూసినా నీ నోరు కృష్ణ నామం పలకాలి, మనసులో కృష్ణ రూపం మెదలాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, స్కూల్లో పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని పెడతారు. మీ పిల్లలు లేకపోతే మీ మనవలు మనవరాండ్లో వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసి పంపిస్తారు. ఆ ఫోటోలన్నీ జాగ్రత్తగా అమ్మమ్మలు లేదా తాతయ్యలు లేదా నానమ్మలు వాళ్ళ ఫోటోలు తీసి జాగ్రత్త పెట్టారు. మా అబ్బాయి పోయిన సంవత్సరం డాక్టర్గా వేశాడు, మా అబ్బాయి లేకపోతే మా మనవడు లేదా మా అమ్మాయి ఇట్లా ఇట్లా చేసింది, ఇట్లా చేసిన ఫోటోలు. ఆ ఫోటోలన్నీ రకరకాలుగా ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో చూస్తున్నది ఎవరిని? తమ యొక్క స్వంతమైనటువంటి సంతానాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. సో అలాగంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఆలయం వెళ్ళినా కూడా కృష్ణుని దర్శించగలుగుతున్నామా లేదా, ఏ ఆలయానికి వెళ్ళినా కూడా హరినామస్మరణ చేయగలుగుతున్నామా లేదా, ఏ ఆలయంలో చూసినా నీకు నీ నోటి నుంచి నీ మనసు నుంచి ఏ భావన వస్తున్నది, ఏ నామం వస్తున్నది, ఇది సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణ భగవత్ శరణాగతి భావం అనమాట. మనస్సులో కృష్ణ రూపం మెదలాలా, నోటిలో కృష్ణ నామం మెదలాలా, జ్ఞానములో అంతరంగంలో కృష్ణ భావన మెదలాలా. ఈ విషయాన్ని మనము నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. సో తదుపరి మనము 17వ శ్లోకంలోకి వెళ్దాం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోపి భగవన్మయా. హరే కృష్ణ. కృష్ణకుమారి మాత హరే చదువుతారు కృష్ణ శ్లోకం. ప్రభు. హరే కృష్ణకుమారి కృష్ణ ప్రభు. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ, వస్తున్నాను, ఆర్డర్లో వస్తున్నాను మాతాజీ, 1 by 1. ఓకే ఓకే కృష్ణకుమారి మాతాజీ చదవండి శ్లోకం. నేను హరే కృష్ణ అండి. జై శ్రీ. వినపడుతుందండి? హరే కృష్ణ మాతాజీ, అయిపోయిందా మాతాజీ? వినపడట్లేదు మాకు. వినబడలేదు. వాయిస్ రాలేదు ప్రభు. రాలేదా? కృష్ణకుమారి మాతాజీ చదవలేదా? ఓకే కథం వినపడుతుందండి? వినపడుతుంది మాతాజీ, ఇప్పుడు మాట్లాడండి, చెప్పండి. హరే కృష్ణ. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ కృష్ణ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎలా చింతించగలను మరియు నిన్నెటులా తెలుసుకోగలను? ఓ దేవదేవా, ఏ ఏ రూపములలో నిన్ను స్మరించవలెను? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ సేవిని మాతాజీ, జయశ్రీ సేవిని దేవిదాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్పణం. హరే కృష్ణ. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్నా. కృష్ణ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎలా చింతించగలను మరియు నేను ఎటులో తెలుసుకోగలను? ఓ దేవదేవ, ఏ ఏ రూపంలో నిన్ను స్మరించగలను? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గీతా మాతాజీ. గీతా. హరే కృష్ణ. ప్రణమ్స్. హరే కృష్ణ. ప్రణమ్స్. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ కృష్ణ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎలా చింతించగలను మరియు నిన్నెంటిలో తెలుసుకోగలను? ఓ దేవదేవ, ఏ ఏ రూపములలో నిన్ను స్మరించవలను? హరే కృష్ణ. ప్రణమ్స్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ భగవానుని నేరుగా అర్జునుడు అడుగుతున్నాడు. మనలో ఉండేటువంటి మనకు కూడా సహజంగా వచ్చేటువంటి సందేహాలు ఇవే. స్వామి, నేను సర్వదా ఎలా చింతించగలను? నిన్ను ఎలా నేను స్మరించాలా నిరంతరము కూడా? నిన్ను ఎలా తెలుసుకోవాలా? నువ్వు ఏ ఏ రూపంలో నిన్ను స్మరించాలా? ఇవి మూడిటికి మనకు ఉండేటువంటి సామాన్యంగా మనందరికీ ఉండేటువంటి సందేహం ఉన్నాయి. ఎలా చింతించాలా, ఎలా తెలుసుకోవాలా, ఎలా స్మరించాలా? ఈ మూడు విషయాలు కూడా తెలియచేయి అని అడిగాడు అర్జున్ అనమాట. దేవదేవుడు అనేటువంటి శ్రీకృష్ణుడు తన యోగమాయ చే కప్పబడి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా, అందుకని ఈయన సామాన్యమైనటువంటి వారికి, దానవులకు, నాస్తికులకు ఎప్పుడు కనపడ్డనమాట. కేవలం శరణాగతులైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయనను చూడగలరు అనే విషయాన్ని ఇక్కడ అసలు ప్రభుపాద మనకు భాష్యంలో స్పష్టం చేస్తారనమాట. ప్రత్యేకించి అర్జునుని కరుణ ఏంటంటే, ఇక్కడ అర్జునుడు కృష్ణుని యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా ఆయనకి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మనలాంటి సామాన్య మానవులు కూడా సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడం కోసం సమస్తం మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ ప్రశ్నను వేశాడనమాట. మనందరిలో సహజంగా ఉండేటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలని మనందరి కోసము నరనారాయణ రూపములైనటువంటి నరుని అవతారమైనటువంటి అర్జునుడు, నారాయణుడైనటువంటి కృష్ణుని ఆయన అర్థిస్తున్నాడు మన కోసం అనమాట. సో అందుకని ఇక్కడ ప్రత్యేకంగా యోగిన్ అనే పదం గురించి శిలా ప్రభుపాద భాష్యంలో ప్రస్తావిస్తారు. శ్రీకృష్ణుడు తనను కప్పి ఉంచే యోగమాయకు ప్రభువు. ఆయన యోగమాయ ఏంది, మహామాయ ఏంది, అన్నిటికీ ఆయనే ప్రభువు అయినందువల్లే అర్జునుడు ఆయనని ప్రత్యేకంగా యోగేశ్వర, యోగి, యోగమునకు ఈశ్వరుడు అనేటువంటి పదముతో ఆయన్ని సంబోధించాడనమాట, ప్రత్యేకించి అర్జునుడు అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే భౌతిక భావన, భగవత్ చింతన అనేటువంటి రెండు అంశాలని, అంటే ఎలా తెలుసుకోవడం అనేటువంటిది భౌతికత, ఎలా చింతించడం అనేటువంటిది ఆధ్యాత్మికత, ఈ రెండు విషయాలను కూడా ఆయన ప్రత్యేకించి ప్రస్తావిస్తారనమాట. తర్వాత ఏ రూపంలో స్మరించాలనేటువంటిది మూడవ విషయం అనమాట. భగవానునిపై ప్రేమ లేనటువంటి సామాన్య మానవులు ఆయన గురించి ఆయన యొక్క ఆధ్యాత్మికతని ఆధ్యాత్మికంగా ఆలోచించలేరు. కేవలం వాళ్ళు భౌతిక విషయాల ద్వారానే భగవంతుని స్మరించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద చెప్తూ, ఇక్కడ కేషు కేషు చ భావేషు అనే పదాన్ని, ఒక వాక్యాన్ని కూడా శిలాప్రభుపాద చెప్తారనమాట. ఏ ఏ భౌతిక రూపములందు తన మనస్సుని భౌతిక విషయాలపై కేంద్రీకరించి లౌకిక రూపములు లేదా ప్రాతినిధ్యముల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధంగా వ్యక్తమవుతున్నాడో తెలుసుకోవాలని ఇక్కడ ఉపదేశించబడింది. మనకి విషయాన్ని భగవానుడు ఆల్రెడీ 7వ అధ్యాయంలోనే చెప్పాడు. 8-9 శ్లోకంలో భౌతికంగా భగవానుని అనుభూతి మనం ఎలా చెందగలమంటే అక్కడ చెప్తాడు భగవానుడు 7వ అధ్యాయంలో, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం నృగా పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. నీటికి రుచి ఉందా, అది నేనే. సూర్యచంద్రులకు కాంతి ఉందా, అది నేనే. వేదమంత్రములకు మూలమేంటి, ఓంకారం, అది నేనే. ఆకాశమునకు శబ్దము నేనే. నరుల్లో సామర్థ్యాన్ని నేనే. భూమికి సంగంధాన్ని నేనే. అగ్నికి వేడిని నేనే. జీవులలోని ప్రాణాన్ని నేనే. తపస్సులలోని తపస్సుని నేనే. అంటే భౌతికంగా మన చుట్టూ భగవానుడు ఎప్పుడు ఉంటాడు. అది భగవానుడు అని మనం గుర్తించగలగాలన్నమాట. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే భగవద్గీత జ్ఞానం అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది. భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఈ వీటిలన్నిటిలో కూడా భగవానుడు ఉన్నాడు. ఈ రూపంలో మనం అనుభూతి చెందగలము.
నీరు తాగినప్పుడల్లా భగవానుడు గుర్తు రావాలా, సూర్యుడిని చంద్రుడిని చూసినప్పుడల్లా కృష్ణుని యొక్క మొహం గుర్తు రావాలా, వేదమంత్రాలు విన్నప్పుడల్లా భగవానుడు గుర్తుకు రావాలా, ఆ శబ్దం విన్నప్పుడల్లా భగవాన్ని గుర్తు రావాలా. ఏ వ్యక్తిలో ఏ ఒక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము సామర్థ్యాన్ని చూసినా ఆహా భగవానుడు ఎంత కృప కలిగినటువంటి వాడు వారికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూస్తుంటాం మనము కొంతమంది మాతాజీలు కానీ ప్రభువులు కానీ అద్భుతంగా కీర్తన చేయగలుగుతారు, కానీ వాళ్ళకి అది భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి వరం అన్నమాట. అది భగవత్ సామర్థ్యం, అది కూడా భగవానుడు ఇచ్చినటువంటి. అందుకని వాస్తవానికి ఏంటంటే ప్రతి జీవికి కూడా ఎవరు నాకు ఈ యొక్క సామర్థ్యము లేదు, ఈ యొక్క నైపుణ్యము లేదని అనుకోవాల్సిన పనే లేదు. ప్రతి జీవికి తప్పనిసరిగా భగవానుడు ఒక నైపుణ్యాన్ని ఉంచుంటాడు. అది చెప్పటం కావచ్చు, వినటం కావచ్చు, పాడటం కావచ్చు, కీర్తన చేయటం కావచ్చు, లేదా మృదంగం వాయించడం కావచ్చు, కర్తాలు కావచ్చు, లేకపోతే పుస్తక ప్రచారం కావచ్చు, పుస్తకాలను అమ్మటం కావచ్చు, శిలాప్రభుపాదుల వారి భాష్యాలను అందరికీ చేరేటువంటి ప్రయత్నం కావచ్చు, మాధ్యమాల ద్వారా వారిని అందరికీ కూడా జ్ఞానోపదయం చేసే ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా భగవానుడు ప్రసాదం తయారు చేసేటువంటి సేవ కావచ్చు, అనేక రకమైనటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములు ప్రతి భక్తుడికి కూడా భగవానుడు ఇస్తాడు. దానిని గుర్తించి దానిని భగవత్ సేవలో నియుక్తం చేయాలా. అది మనము గుర్తించుకొని భగవత్ సేవలో నియుక్తం చేయలేకపోతే మన గురువుని ఆశ్రయించవచ్చు. గురువును ఆశ్రయించి ఎప్పుడైతే గురువు చూడంగానే చెప్తాడనమాట, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తాడు. సో వారికి ఆ యొక్క శక్తి ఉందని. ఉదాహరణకు శిలాప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి భక్తి సిద్ధాంత సరస్వతి స్వామిని కలిసినటువంటి మొదటి పరిచయములోనే భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి శిలాప్రభుపాద చెప్పారు, నువ్వు పాశ్చాత్య దేశములకు వెళ్ళి ప్రయాణం చెయ్యి అంటే ఒక బీజం ఆయన మనసులో నాటేశారు. అప్పుడే మొట్టమొదటిసారి కలిసినప్పుడు అనమాట. అంటే మొట్టమొదటిసారి శిలాప్రభుపాదుల వారిలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని ఆదేశాన్ని ఆ గురువు గుర్తించగలిగారనమాట. ఇది గురువులు గుర్తించగలరు. మనం గుర్తించుకొని మనం ఆ సేవలో నిమగ్నం అవటమా, లేకపోతే గురువులను ఆశ్రయించి వారి ఆదేశాలను యథాతథంగా అనుసరించేటువంటి ప్రయత్నం చేయటమా, ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి సామర్థ్యం అనమాట. నరునిలో సామర్థ్యం భగవానుడు. భూమి నుంచి చక్కటి వాసన వస్తుంది, ప్రత్యేకించి ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం మొదలవగానే బాగా ఎండినటువంటి నేల మీద వర్షపు చినుకు పడంగానే ఒక అద్భుతమైనటువంటి వాసన వస్తుంది అనమాట. అది ఏ గంధములో సెంట్లో కాదు, మట్టి వాసన అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఆ మట్టి వాసన మీలో అందరికీ చాలా మందికి అనుభూతి చెందినటువంటి విషయమే. ఆ వాసన పదే ఒకసారి ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటే, హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్తుంటే వర్షం పడింది. వర్షం పడంగానే ఒక్కసారి ఆగి కిందకి దిగితే ఆ ఎండిన నేల మీద పడినటువంటి వర్షపు వాసన అద్భుతంగా అనిపించింది అనమాట. సో ఇది అందరూ కూడా సుగంధం అనేది, ఈ సుగంధం అందరూ ఆస్వాదించి ఉంటారు. అలాగే అగ్నిలో ఉష్ణమును ప్రతిరోజు మనం ప్రసాదం తయారు చేసుకున్నాం, భగవానికి ప్రసాదం తయారు చేసుకున్నాం. ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి అవసరమైన అగ్ని ఎవరు? భగవానుడు. ఆ ప్రసాదం ఇచ్చింది ఎవరు? భగవానుడు. ఎవరి కోసం చేస్తున్నాం? భగవానునికి. ఎవరికి ఇస్తున్నాం, నివేదన చేస్తున్నాం? భగవానునికి. మనం తర్వాత ప్రసాదం తీసుకుంటే మనలో ఉన్నటువంటి భగవానుడు దాన్ని జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. అంటే నిద్ర లేచినప్పటి నుంచి, కన్నులు తెరిచినప్పటి నుంచి మళ్ళా కన్ను మూసుకున్న తర్వాత కన్నులు నిద్రలో కూడా భగవానుని యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఆయన యొక్క కరుణ లేకుండా ఏది సానుకూలం కాదనమాట. అందుకనే జీవులలోని ప్రాణాన్ని నేనే, తపస్సుల్లోని తపస్సును, ఇది ప్రతి ఒక్కటి కూడా భగవన్మయమని గుర్తించడమే భగవానుని భౌతికంగా మనం అనుభూతి చెందటము అనే విషయాన్ని మనము నిరంతరము మనల్కి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత 18వ శ్లోకంలోకి వెళ్దాం మనం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. హరే కృష్ణ. దీని శరణ్ మతం. హరే కృష్ణ. దీన శరణ దేవిదాసి మాతాజీ. ఓకే, సిహెచ్వి వెంకటేశ్వర్లు మాతాజీ చదువుతారా మీరు శ్లోకం ఏందో? హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. తను మాత్రం ప్లీజ్.
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిః శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రంగా వివరింపుము. ఎంత అధికంగా శ్రవణం చేసినచో అంత అధికంగా నీ వచన అమృతమును నేను ఆస్వాదించుట వలన నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరటలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ చైతన్య ప్రభు చదువుతారా మాతాజీ? మీరు హరే కృష్ణ ప్రభు ప్రణామ్. మాతాజీ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికంగా శ్రవణం చేసినచో అంత అధికంగా నీ వచన అమృతమును నేను ఆస్వాదించుట వలన నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరట్లేదు. థ్యాంక్ యూ ప్రభు ప్రణామ్. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దామోదర్ ప్రేమ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా నీ వచన అమృతమును నేను ఆస్వాదించడం వల్ల నిన్ను గురించి ఎంత శ్రవణం చేసినను తనివి తీరుటలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో జనార్దన, నీ యోగ సారీ విభూతి నుండి ఇందాక పాపని ట్యూషన్ లో దించడానికి. ఐఎమ్ సో సారీ. పర్లేదు మాతాజీ, మళ్ళీ నెక్స్ట్ లోకాన్ని పిలుస్తాను మాతాజీ. ఓకే. హరే కృష్ణ. పర్లేదు. హరే కృష్ణ. సో ఓకే జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రంగా వివరించు. మళ్ళా వినాలనుకుంటాడు ఎవరు? కృష్ణుడు, అర్జునుడు. మనం కూడా అంతే కదా. భగవద్గీతను మనం ప్రతి శ్లోకాన్ని ఎన్నిసార్లు ఎందరి దగ్గర వినుంటాము, కానీ విన్న ప్రతిసారి మళ్ళా కొత్తగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. విన్న ప్రతిసారి మనకు కొత్త విషయం అందులో అర్థమవుతూనే ఉంటుంది అనమాట. సో అలా నిరంతరము భగవాను యొక్క నామము కానీ, కథ కానీ, లీలలు కానీ నిరంతర శ్రవణము చేస్తూ ఉన్నా కూడా మరింత కొత్తదాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాం. దానికి అంతము లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట మనం. సో అందుకని ఎంత అధికంగా శ్రవణం చేసినచో అంత అధికంగా నీ వచనామృతాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. అందువల్ల నిన్ను గురించి ఎంత శ్రవణం చేసినా తనివి తీరటం లేదయ్యా స్వామి. నీ గురించి ఇంకా 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 వినాలనిపిస్తూనే ఉన్నది మాకు అని అర్జునుడు ఆయన్ని అర్థిస్తున్నాడు అనమాట. కృష్ణుని గురించి శ్రవణం తేనెను ఆస్వాదన చేయటం లాంటిది అంటున్నారు శ్రీల ప్రభుపాదులు. ఎందుకంటే కృష్ణ స్మృతి చే రసాస్వాదన పొందవచ్చు. కృష్ణుని గురించి ఎంత విన్నా కూడా అసంతృప్తి అనేటువంటిది ఉండదు అనమాట. మనం వల్లభాచార్యులు వారు రాసినటువంటి మధురాష్టకం నుంచి అధరం మధురం వదనం మధురం అన్నమాట. ఇదే విషయాన్ని సూత గోస్వామి కూడా శ్రీమద్ భాగవతంలో చెప్తారు ప్రథమ స్కందంలోని. వయంతున వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే శృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే, స్వాదు స్వాదు పదే పదే, మరలా మరలా ఆస్వాదించాలని అనిపిస్తూ ఉంటుంది. ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణుని దివ్య లీలను నిరంతరం శ్రవణం చేసినా కూడా అది తనివి తీరదు, ఆ దాహం తీరనటువంటిది అన్నమాట. సో శ్రీకృష్ణునితో దివ్య సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన లీలా వర్ణల్ని అడుగడుగున ఆస్వాదిస్తారు. భగవానుడు అదే చెప్తాడు, మత్త పరతరన్నాం ఎత్తించి ధనంజయ. సారీ, శ్లోకం ఏంటి? మయి సర్వమిదం పుత్రం సూత్రే మణిగణాయ. కాదు మాతాజీ, కాదు మాతాజీ. ఓకే. బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియుక్త. నో కాదు ప్రభు, అహం సర్వస్య తర్వాత వస్తుంది. అవును మాతాజీ. బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం. ప్రభుజీ మచ్చిత్త మద్గత ప్రాణ. yes మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. సో మచ్చిత్త మద్గత ప్రాణ, మచ్చిత్త మద్గత ప్రాణ, నన్ను ఎవరైతే వారి మనస్సులో ధరించి ఉన్నారో, మద్గత ప్రాణ, నన్ను శరణాగతి చేసినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో,
బోధయంత పరస్పరం, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటుంటారు. ఏంటది? కథయంతస్య మాం నిత్యం, నా కథలను నిరంతరము చెప్పుకుంటుంటారు. నిత్యం, ప్రతి క్షణము. నిత్యం అంటే ప్రతిరోజు కాదండి, ప్రతి క్షణము అనమాట. బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, వారు అనంతమైనటువంటి ఆనందానుభూతికి లోనవుతారు, రమిస్తారు, మధురానుభూతిని పొందుతారు. మచ్చిత్త మద్గత ప్రాణ, నన్ను మనసులో ధరించినటువంటి వారు, చిత్తములో ధరించినటువంటి ప్రాణులు ఎవరైతే ఉన్నారో, జీవులు ఎవరైతే ఉన్నారో అనమాట. సో అందుకని కృష్ణునికి సంబంధించిన ఏ వర్ణనైనా కూడా, ఏ విషయమైనా కూడా అమృతంతో సమానమైనటువంటిది. ఈ అమృతాన్ని ఎవరైనా సరే అనుభవపూర్వకంగా ఆస్వాదించవచ్చు. శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎన్ని వందల వేల సంవత్సరముల నుంచి వింటున్నాము. ఈ రోజుకి కృష్ణుని కథలు విన్నా అదే స్వచ్ఛత, అదే ఆనందానుభూతి అన్ని తరముల వారికి కలుగుతుంది అనమాట. 3 సంవత్సరముల పసిపిల్లవాడి దగ్గర నుంచి 100 సంవత్సరముల ముదుసలి వరకు అందరూ కూడా ఒకే కథను ఎంజాయ్ చేయగలరంటే, ఆనందాన్ని అనుభవించగలరంటే అవి కృష్ణ కథలు మాత్రమే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ కాదు, ఎప్పటికైనా సరే కృష్ణ కథలు అన్ని తరముల వారిని, అన్ని వయసుల వారిని, అన్ని జాతుల వారిని, సమస్తమును కూడా ఆనందించపరచున్నమాట. అంటే శిలాప్రపాల వారి కృష్ణ చైతన్య ఉద్యమంలోకి చాలా మంది పాశ్చాత్యులు వచ్చి చేరటానికి కారణం ఏంటంటే, కృష్ణ అనేటువంటి పుస్తకం ఏదైతే ఉన్నదో, భగవానుని కథలను ఏవైతే దశమ స్కందం ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రతిరూపమే కృష్ణ అనేది. శ్రీకృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని తెలుగులో దానికి నామకరణం. ఇంగ్లీష్లో కృష్ణ అనే పేరు మాత్రమే ఉంటుందంట. ఆ పుస్తకాన్ని చదివి తర్వాత అనేకమైన వందల మంది పాశ్చాత్యులు శిలాప్రభుపాల వారి శిష్యులుగా మారిపోయినారనమాట. సో అందుకని కృష్ణ కథలకు అంత అత్యంత విలువైనటువంటి మాధుర్యము, అవి ఎప్పుడు కూడా సజీవమైనటువంటి, భగవానుడు ఏ విధముగా శాశ్వతుడో భగవానుని నామము, కథలు, లీలలు కూడా శాశ్వతముగా సమస్త మానవాడిని కూడా తరింపచేస్తాయి అన్నమాట. దేవదేవుని యొక్క వివిధ అవతారాల్లో ఉన్నటువంటి విశ్వ చరిత్ర అందరి లీలలను కూడా వర్ణించే చరిత్రలే ఈ యొక్క పురాణములు. భగవానుని అనేక కల్పములలో, అనేక మన్వంతరములలో, అనేక యుగములలో జరిగినటువంటి సమగ్రమైనటువంటి భగవానుని లీలల సంకలనమే పురాణములు అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో మీకు క్లుప్తంగా మధురాష్టకం మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాతిపతే అఖిలం మధురం. పెదవులు మధురంగా ఉన్నాయి స్వామి అన్నమాట. ముఖం మధురంగా ఉంది, కళ్ళు మధురంగా ఉన్నాయి, చిరునవ్వు మధురంగా ఉంది, హృదయం మధురంగా ఉంది, నడక మధురంగా ఉంది. మధురానికి అధిపతి, మధురకు అధిపతి అయినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమస్తము సర్వం మధురమై ఉంటారనమాట. అన్నమాచార్యులు వారు కూడా అందుకనే భగవత్ కథల యొక్క ప్రాముఖ్యతను ఒక చక్కని కీర్తనలు చెప్తాడు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిది ఓ విష్ణు కథ అంటారు ఆయన అనమాట. మన శరీరానికి వెన్నుపూస ఎలాంటిదో ఈ విశ్వానికి శ్రీహరి ఎలాంటి వాడని మనకు వివరిస్తుంది అనమాట. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం పైనది విష్ణు కథ. ఈ విశ్వానికి జాగృతమైనటువంటి శక్తిని అంచే సంధ్యావందన విధిలో కూడా విష్ణు కథ ఇమిడి ఉందని మనకు తెలుసుకోవాలి. ఆచమన సంకల్పములలో హరినామ విశేషాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఆది నుంచి సంధ్యాది విధులలో కూడా సంధ్యావందనం అనేటువంటిది ఎలా వచ్చింది, విశ్వామిత్రుని రాముల వారి యొక్క వర్ణన ద్వారా మనకి పుట్టుకొచ్చినటువంటిది అనమాట. సో అట్లా ప్రతి విషయంలో కూడా వేదం అయినటువంటిది విష్ణు కథ. నాదించనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. కలియుగంలో ముక్తికి మార్గం హరినామస్మరణమే. నిరంతర హరినామస్మరణను, ఆయన మహిమలను ముల్లోకాలను చాటేటువంటి మహర్షి నారదుడు అనమాట. అందుకని ఆయన చేత చెప్పబడినటువంటి కథలన్నిటికీ కూడా జీవులకు ఉన్నత సోపానాలు కలిగించేటువంటివి. ఆయన అందులో ప్రతి వీధులలో కూడా వినిపించాడు నారదుడు అనమాట. వదలక వేదవ్యాసులు ఉడిగిన విదిత పావనము విష్ణు కథ. భక్తి శరణాగతితో కష్టాల ఈ యొక్క సాగరాన్ని ఎలా దాటాలో తెలిపేటువంటి భాగవత కథలు.
వేదవ్యాసుడు మనకు అందించినటువంటి శ్రీమద్భాగవతం ఆ స్థితిని, శ్రీమద్భాగవతం ద్వారా ఆ స్థితిని ఉత్తమంగా మనం పొందగలం అనమాట. వదలక వేదవ్యాసులు ఇచ్చారు, ఆయన మనం వదిలిపెట్ల వేదవ్యాసులు కూడా అనమాట. విదిత పావనము విష్ణు కదా విస్తృతంగా ఇచ్చారు. సామాన్యంగా ఇవాళ శ్రీమద్భాగవతాన్ని ఆయన ఎంతో అద్భుతంగా సమగ్రముగా భగవంతుని భగవద్భక్తుల యొక్క కథలతో ఏర్చి మనకు అందించాడు అనమాట. సదనంబైనది సంకీర్తనమై వెదకిన చోటని విష్ణు కథ. మనం ఎక్కడ వెతికితే అక్కడ విష్ణు కథలు మనకు కనపడతాయి. మనం చూడగలగాలే కానీ, మనము వినగలగాలే కానీ విష్ణు కథ వినలేనటువంటి ప్రశ్నే ఉండదన్నమాట. అంటే ఆధ్యాత్మిక ఉన్నతికి కావాల్సి సదనం పైనది, ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా కావాల్సింది మనలో సంకల్పము, నిరంతర కీర్తనము ఎప్పుడైతే ఉంటుందో. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను అనమాట. మనలో భగవంతుని గురించినటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉంటే, భగవద్గీత వినాలనేటువంటి సంకల్పం ఉంటే మన తలుపు తట్టి మరి భగవద్గీతను మనకు అందిస్తారు. భాగవతం వినాలనే సంకల్పం ఉంటే మన భుజం తట్టి మరి మనకు భాగవతాన్ని వినిపిస్తారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 20 మందికి కూడా ఇది స్వయంగా అనుభూతమయ్యే ఉంటుందన్నమాట. మీలో ఏదో ఒక సమయంలో సంకల్పం చాలా దృఢంగా ఉండటం వల్ల హరినామ సంకీర్తన మీ దగ్గరకు వచ్చింది. సంకల్పం దృఢంగా ఉండటం వల్ల హరికథ మీ దగ్గరకు వచ్చింది. సంకల్పం దృఢంగా ఉండటం వల్ల భగవంతుని కథ, భగవద్గీత మీ దగ్గరకు వచ్చింది. సో అందుకని ఇది కేవలము మన సంకల్ప బలమే దానికి కారణము భగవంతుని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ సంకల్పాన్ని విని మనకు తగినటువంటి అవకాశాలను ఆయనకి కనిపిస్తాడనమాట. గొల్లెతలు చల్ల గొనకని చిలుకగా వెల్ల విరియాయ విష్ణు కథ. నిరంతరం ఆ కృష్ణుని తన్మయత్వంలో తలచేటువంటి గోపికల్లాగా మజ్జిగను చిలికి వెన్నను తీసినట్లు సాధన ద్వారా మనము శాశ్వతమైనటువంటి ముక్తిని పొందవచ్చు. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలపెని విష్ణు కథ. కలియుగ కల్పవృక్షమైనటువంటి వెంకటేశ్వరుని గోవింద, హరి, శ్రీనివాస, నారాయణ అనేటువంటి నామములతో స్మరించమనేటువంటి తెలిపేదే విష్ణు కథ. అందుకని వినరో భాగ్యము విష్ణు కథ, వెను బలం ఇదివో విష్ణు కథ. ఎవరైనా ఈ కీర్తన వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి అందుకుంటే, దీనశరణ్ మాతాజీ కానీ, కమలముఖి మాతాజీ కానీ, ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు కీర్తన తెలిసినటువంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. మీరు ఆల్రెడీ తెలిసి ఉంటే. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ మాతాజీ, ప్లీజ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దినశరణ్ మాతాజీ పాడండి మాతాజీ. వినరో భాగ్యము విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబనమిదివో విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కదా. నాదించి నిదే నారదాసులచే వీధి వీధులని విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా, వెనువనమిదివో విష్ణు కథ. వదలక వేద వ్యాసునుడిగిన విదిత పావనము విష్ణు కదా. సదనం బైనది సంకీర్తనయే వెదకిన చోటని విష్ణు కథ. సదనం బైనది సంకీర్తనయే వెదకిన చోటని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబనమిదివో విష్ణు కథ. గొల్లెతలు చల్లగా గొన కొని చిలుకగా వెళ్ళి వీరియాయి విష్ణు కదా. ఇలిదే శ్రీ వెంకటేశ్వరు నామము, ఇలిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెలుగొలిపెని విష్ణు కథ. ఇలిదే శ్రీ వెంకటేశ్వరు నామము, వెలుగొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబనమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.
విష్ణు కథ విష్ణు కథ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, అవకాశం హరే ఇచ్చినందుకు. కృష్ణ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ. హరి కృష్ణ ప్రభు. హరే కృష్ణ థ్యాంక్స్ అలాట్. మాతాజీ. బాగా పాడారు మాతాజీ, మీరు ఎక్సలెంట్ పాడారు. ఇది ఇది రేవతి మాతాజీ ఫేవరెట్ సాంగ్. ఆవిడ కూడా బాగా పాడతారు ప్రభు. ఒకటి నేను ఇది లాస్ట్ ఇది కదా పారాగ్రాఫ్, లాస్ట్ చరణం, దాని మీద ఒకసారి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ విన్నాను ఒక ఆచార్యుల ద్వారా. అది మనకి ఇస్కాన్ కూడా చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నమాచార్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రభు ఇది పెట్టినందుకు. సారీ, ఐ మీన్ ఆఫీస్, సో ఐ మీన్ మెటీరియల్ డ్రెస్. సో ఇది విష్ణు కథని వినడం గురించి చెప్తున్నారు కదా. మనం ఆఖరి దీనికి వచ్చేసరికి అక్కడ ఆ గొల్లెతలు అంటే ఆ నందగోకులలో బృందావనంలో వాళ్ళు అంటే ఇప్పుడు గొల్లెతలు యశోదమ్మ, రాధ వాళ్ళంతా, సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పాలను చిలుకుతూ భగవంతుడు లీలల్ని తలుచుకుంటున్నారు కదా. వాళ్ళు తలుచుకోవడానికి పాడుతున్నారు. అంటే అక్కడ పాడుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే దే ఆర్ ఆల్సో ప్రీచింగ్. మనం వినటమే కాదు, ఇక్కడ మనం పాడాలి కూడా. అంటే పాడాలి అంటే మనం చెప్పాలి కూడా. అదొక మంచి అర్థం తీసుకొచ్చారు. అంటే ప్రభుపాదుల వారు వినటం అంటే శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన కదా. కానీ మనం ఎంత వినాలో అంత చెప్పాలి. అందుకనే మనకి ఇప్పుడు ఇస్కాన్లో చూస్తే ప్రాబ్లీ ఏ సాంప్రదాయంలో కూడా ఇంతమంది ప్రచారకులు ఉండకపోవచ్చు. కేవలము మన దుబాయ్లో నిత్యం భాగవత సేవలోనే 55 మంది ఎన్రోల్డ్ స్పీకర్స్ ఉన్నారు కదా. అలా ప్రపంచం అంతలో ఎన్నో భాషలు ఎన్నో చెప్తున్నారు. అంటే వినడమే కాకుండా చెప్పడం కూడా. దానివల్ల ఉపయోగం ఏంటి అనేది అన్నమాచార్యులు వారు ఇలా చెప్పారని అలా చెప్తారు. ఎల్లిదే శ్రీ వెంకటేశ్వర నామము వెళ్ళి గొలిపే నీ విష్ణు కథ. అంటే ఈ భక్తులు ఆ విష్ణు కథని వినటము, భక్తులు ఆ విష్ణు కథని చెప్పటం వల్లనే ఆ వెంకటేశ్వర స్వామి వైభవం కూడా పెరిగిపోయిందంట. అంటే భక్తులు వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతికి వెళ్ళి తిరుపతి గురించి చెప్పకపోతే వెంకటేశ్వర స్వామి ఎవరో కూడా చాలా మంది తెలియకపోవచ్చు. అంటే భక్తులకు అంత బాధ్యత ఉందన్నమాట. భక్తుల వల్ల కూడా భగవంతుడి యొక్క గ్లోరీస్ పెరుగుతాయి. ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నా కూడా శ్రీల ప్రభుపాద వారి గ్లోరీ కూడా, శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదివి శ్రీల ప్రభుపాద గురించి వారు మనం చెప్పకపోతే శ్రీల ప్రభుపాద వారి గురించి అంతమందికి తెలిసే అవకాశం కూడా లేదు. అలానే చైతన్య మహాప్రభు కానీ, అలానే భగవంతుడైనా భక్తులైనా కానీ ఎప్పుడైతే ఆ భక్తులు వాళ్ళ గురించి ఎప్పుడైతే చెప్తారో ప్రేమతో, వాళ్ళ పవిత్రత కొరకు, వాళ్ళ మంచి కొరకు, కానీ వాళ్ళ గ్లోరీ కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే అక్కడ ఎలా చెప్పారంటే ఆచార్యులు, భగవంతుడి లీలలు వినటము, అది చెప్పడం, అది ఎంత పెద్ద బాధ్యత అంటే దానివల్ల మనం భగవంతుడి యొక్క యశస్సును కూడా పెంచగలిగే శక్తి మనలో ఉంది. ఆ బాధ్యత భగవంతుడు మనకే ఇచ్చాడు అని ఈ యొక్క లాస్ట్ దాని గురించి చెప్పారు. ఇట్ వెరీ వెల్ మ్యాచెస్ విత్ మనకి ఇప్పుడు శ్రీల ప్రభుపాద ప్రీచింగ్ ఈజ్ ఎసెన్స్ అని చెప్పారు కదా. వినటము, చెప్పడం, రెండింటి వల్ల కృష్ణుడి యొక్క నామం ఎంత పెరుగుతుందంటే, అలాగే కదా ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతటా 130 కంట్రీస్లో 10,000 సెంటర్స్ కంటే కూడా వచ్చింది. కృష్ణుడి వైభవం, కృష్ణుడి నామము, అలానే జగన్నాథుడి వైభవము, జగన్నాథుడి లీలల గురించి, ఇంకా మిగతా ఎంతోమంది భగవత్ అవతారాల గురించి ఎంతోమంది ప్రపంచంలో తెలిసింది కదా. ఎందుకు తెలిసిందంటే కేవలం ఆ భక్తులు వాటిని విని చెప్పడం ద్వారానే తెలుసు. So otherwise Krishna probably wouldn't have been known in America, right? It's only devotees who have made Krishna available to them. సో దీనికి ఇంత మంచి ఇచ్చారు అన్నమాచార్యులు. ప్రీచింగ్ గురించి, లిసనింగ్ గురించి కూడా ఒక దీంట్లో పెట్టారని ఆయన చెప్పారు అన్నమాట. సో ఐ రియలీ లైక్ ఇట్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో థ్యాంక్స్ దీనశరణి మాతాజీ. అడగంగానే వెంటనే అందుకని పాడారు. చాలా అదృష్టం, మరి సంతోషం. లక్కీ నాకు కూడా ఏంటంటే అన్నమాచార్యుల వారి కీర్తనల మీద విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం ఉన్నది. అందుకనే ప్రత్యేకించి నేను అన్ని క్లాసుల్లో కూడా అన్నమాచార్య కీర్తనలు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఉపయోగిస్తుంటాను.
అలాగే నాకు అనుకోకుండా నేను చెప్పే అన్ని క్లాసుల్లో కూడా నాకు ఎవరో ఒకళ్ళు పాడేవాళ్ళు దొరుకుతున్నారు. సో హరే కృష్ణ ప్రభు, చాలా వారాల తర్వాత ఇవాళ దివ్యమాతాజీ వచ్చారు. చూడండి ఎలా భగవంతుడి అరేంజ్మెంట్ ఇక్కడ. అరేంజ్మెంట్, అవును, కరెక్ట్ అదే. సో లక్కీగా నాకేంటంటే అన్ని క్లాసుల్లో కూడా నేను చెప్పే అన్ని క్లాసుల్లో కూడా నాకు ఎవరో ఒకళ్ళు మంచి సింగర్స్ దొరుకుతూనే ఉన్నారు. ప్రత్యేకించి చాలా థ్యాంక్స్ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ కీర్తన. మీ యొక్క మీరు ఆటోమేటిక్గా అందుకున్నారు, చాలా సంతోషం. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయములపై మీరు ఏమైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎక్కువ లేకపోతే రసరాణి మాతాజీ ఫెస్టివల్ గురించి చెప్తారు ప్రభు. ప్లీజ్ మాతాజీ. మన టైం షెడ్యూల్ కూడా చాలా తక్కువ ఉంది కదా అందుకు. ప్లీజ్ మాతాజీ, రసరాణి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, చాలా బాగుంది. అందులో అంటే అన్నమాచార్య లేకుండా మీ ప్రీచి మీది అంటారు, మీ క్లాస్ అవనే అవ్వదు, అదొక ఆనందకరం అందులో. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దినశరణ్య మాతాజీ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఈరోజు మనందరమే కూడా పానీహట్టి చీడాదహి ఫెస్టివల్ పండగ జరుపుకుంటూ ఉన్నాము. సో దాని గురించి క్లుప్తంగా 10 నిమిషాల్లో చెప్తాను, చాలా ఎక్కువ ఏమి వైడ్గా చెప్పను. ఇంకొకసారి ఎప్పుడైనా మనకి రఘునాథ్ దాస్ గోస్వామిది అపీరెన్స్ కానీ డిజపీరెన్స్ కానీ ఏదైనా వస్తే అప్పుడు మనం పూర్తిగా చెప్పుకుందాం. అయితే ఇవాళ మనకి స్వరూప దామోదర్ ప్రభు కూడా మాకు మార్నింగ్ మంగళారతిలో చెప్పారు లెక్చరు, ఇంకా చాలా మంది చెప్పున్నారు. సో వాటన్నిటిలో సారాంశం తీసుకొని నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఈ చీడాదహి పానీహట్టి చీడాదహి ఫెస్టివల్ అనేది పానీహట్టి అనే ప్లేస్లో జరుగుతుంది. ఇది ఎందుకు అంటే రఘునాథ్ దాస్ గోస్వామి యాక్చువల్గా పెద్ద జమీందార్ కొడుకు అనమాట. మేము చూసుకున్నామంటే వాళ్ళకి మనీ ఎంతంటే ఆయన వాళ్ళ 20 లక్షల గోల్స్ని స్వర్ణ ముద్రించినవి ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేయాలన్నమాట. జమీందారులు అంటారు కదా, వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళ రాజ్యానికి కలెక్ట్ చేసుకుంటారు. 8 ఏళ్ళ దగ్గరే ఉండేవారు. అంటే అలా ఎంత ఆదాయం ఉందో చూడండి. అంటే అలా మనం గోల్డెన్ స్పూన్తో పుట్టారు పిల్లలు అంటాం కదా, ఇంద్రుడి కన్నా కూడా గొప్ప వైభవంతో ఉన్నతను. కానీ ఏ రోజు కూడా అతను సాటిస్ఫై అయ్యేవాడు కాదనమాట. ఏదో వెలితి, ఇంకా ఏదో వెలితి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? మనం ఏమనుకుంటాము, డబ్బులు ఉంటే చాలు అన్నీ ఉన్నాయి అని అనుకుంటాము. కానీ ఇక్కడ ఇతనికి ఎంత అన్నా కూడాను తృప్తి అనేది లేదు. అంటే ఏదో ఇంకా ఇంపార్టెంట్ అయింది ఏదో ఉంది, అది కావాలి అని తహతహలాడుతున్నాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే అతనికి అదృష్టం కొద్దీ ఆయన వాళ్ళ యొక్క కుల గురువు అంటారు కదా, కుల ఆచార్యం అనేది యదునందనాచార్య అనమాట. ఆయన వచ్చేసి మన అద్వైతాచార్య యొక్క శిష్యుడు అనమాట. అలాంటి ఆయన దగ్గర నుంచి ఈయన నేర్చుకునేవాడు చిన్నప్పటి నుంచి కూడా. 5 సంవత్సరాల టైంలో అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు వెళ్ళి, మేబీ కృష్ణ చైతన్య లాగా చిన్న పిల్లవాడు వెళ్ళి చక్కగా చైతన్య మహాప్రభుకి సేవ చేసుకొని అదంతా చేసిన తర్వాత అతనికి ఏంటంటే భగవంతుడితోటి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో చైతన్య మహాప్రభుని అప్పుడే అడుగుతాడు, నేను వచ్చేస్తాను అంటే, ఇది కాదు టైము, నువ్వు వెళ్ళు, తర్వాత వద్దుగు అని చెప్తాడనమాట. సరే అనేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంట్లో ఏంటంటే ఇంకా నేను వెళ్ళిపోవాలని తప్పించుకొని పోవడము, వాళ్ళు ఏంటంటే జమీందారులు కాబట్టి చాలా మందిని పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకురావడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట అతన్ని. సో తీసుకొస్తూ ఉంటే ఇంక ఈసారి ఏంటంటే పర్మనెంట్గా వాళ్ళని 11 మంది మెంబర్స్ని పెడతారు ఆయన వెనకాల ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఎక్కడికైనా బయటికి పంపిస్తే చాలు వెళ్ళిపోతాడు, ఇంటికి రాడు అనేసి. సో ఆ విధంగా ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చక్కగా గనక ఉన్నావు, ఎటు పారిపోకుండా ఉంటే మళ్ళీ చైతన్య మహాప్రభు శాంతిపూర్ వస్తే అప్పుడు నిన్ను పంపిస్తాము అని చెప్తారనమాట. సో అలాగే మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు శాంతిపూర్ వెళ్తాడనమాట. అంటే బృందావనం వెళ్తూ మధ్యలో ఆగుతాడనమాట. అప్పుడు ఈ వెళ్తారు చైతన్య రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్తారనమాట. వెళ్ళి అప్పుడు కూడా అడుగుతాడు, నేను వెళ్తా అంటే, నువ్వు ఫల్గు వైరాగ్యం చూపించకు, నువ్వు మామూలుగా ఉన్నట్టుగా, అంటే లోపల ఏమీ పెట్టుకోకుండా వైరాగ్యం లోపల ఉంచుకో, బయటికి చూపించాల్సిన పని లేదు, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట చైతన్య మహాప్రభు. ఇప్పుడే కాదు, టైం వస్తుంది, అప్పుడు వద్దుగు, ఇప్పుడు మాత్రం సరిగ్గా ఉండు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విధంగా వెళ్ళిపోతున్నాడు అనేసి ఒక మంచి భార్యను చూసి పెళ్లి చేస్తే ఉండిపోతాడు అనుకొని ఒక భార్యను కూడా తీసుకొస్తే, అందమైన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, అయినా కూడా ఉండడు అనమాట. సో అయితే ఒక రోజు ఏంటంటే
ఇక్కడ పానీహట్టి దగ్గర నిత్యానంద మహాప్రభు వచ్చున్నారు అని తెలుస్తుంది అనమాట. తెలిసిన వెంటనే ఓకే, ఇంట్లో అడుగుతాడు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ చేయను, నేను వెళ్ళి నిత్యానంద మహాప్రభుని కలిసి వస్తాను అని అంటే, అప్పుడు ఓకే వీళ్ళని కూడా ఇచ్చి పంపిస్తాం నీతో పాటు అనేసి వాళ్ళ గార్డ్స్తో పాటు కూడా పంపిస్తారనమాట. అయితే పంపించి దూరం నుంచి చూస్తాడు నిత్యానంద మహాప్రభుని. అక్కడ ఎక్స్ప్లెనేషన్ మనకి చైతన్య చరితామృతాలో అంత్యలీల 6వ చాప్టర్లో వస్తుందన్నమాట ఇదంతా కూడా మనకి. సో అక్కడ దూరం నుంచి నిత్యానంద మహాప్రభుని చూస్తారు. నిత్యానంద మహాప్రభు ఎలా ఉంటారు అంటే కోటి చంద్రుల వెలుగు ఎలా ఉంటుందో అంత వెలుగుతో ఉంటారు. ఆయన ఒక చెట్టు కింద రాయి మీద కూర్చొని చుట్టూత చాలా మందిని కీర్తనయాసిని అందరినీ పెట్టుకొని చక్కగా కీర్తన్స్ చేసుకుంటూ ఉంటారనమాట. అది చాలా దూరం నుంచి చూసి ఆయన వెళ్ళి అక్కడే కాళ్ళకి నమస్కారం, అంటే వెళ్ళడు, దగ్గరికి వెళ్ళడు, ఇక్కడే చెట్టు చాటు నుంచి చూసి అక్కడి నుంచి నమస్కారం. అందుకనే మనకి 3 రకాల నమస్కారాలు అని చెప్తారనమాట. ఒకటి, మనం అల్లంత దూరంగా ఉండగానే వైష్ణవుల్ని చూసి నమస్కారం ఒకటి చేయాలి. రెండోది, వాళ్ళు చూసారా చూడలేదా అనేది అనవసరం, అది చేసేయాలి మనం. ఓకే. రెండోది, వాళ్ళు చూసి ఒకసారి ఇలా మనతో స్మైల్ చేయడం కానీ ఏమన్నా చూసారనుకో వెంటనే మనం ఇంకో నమస్కారం చేయాలి. మూడోది, దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. సో ఈ విధంగా 3 రకాలు. సో అయితే నేను దూరంగా ఉండగానే చూసి అక్కడే ఆగిపోయి దండవత్ చేస్తాడనమాట. చేస్తే దానికి అక్కడ నిత్యానంద మహాప్రభుతో ఉండే అతను చూసి అదుగదుగో మన ఈ రఘునాథ దాస వచ్చాడు, అక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాడు అంటే, నువ్వు దొంగవి అంటాడనమాట. ఎందుకు అక్కడి నుంచి నమస్కారం చేస్తే తప్పేంటి, ఎందుకు దొంగ అన్నాడు నిత్యానంద మహాప్రభు? ఎవరైనా చెప్తారా? అందులో దొంగతనం ఏముంది, చక్కగా నమస్కారమే కదా చేశాడు దూరం నుంచి అయినా. మాతాజీ, ఒక భక్తుడిగా మనం నమస్కారం చేస్తే ముందుకెళ్ళి చేయించుకోవాలనేది అనుకుంటున్నాను మాతాజీ. ఓకే. యాక్చువల్గా ఏంటి అంటే రఘునాథ్ దాస్ గోస్వామికి ఏంటి కోరిక, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి, అది అంటే కృష్ణుణ్ణి పొందాలి అని. సో ఎప్పుడైనా మనం కృష్ణుణ్ణి పొందాలి అంటే, ఇప్పుడు నా సొత్తు ఏదైనా ఉందనుకోండి, అది నేను ఎవరికైనా ఇచ్చాను అనుకో, అప్పుడు అది దానం అవుతుంది. అలా కాకుండా నా దగ్గర నుంచి లాక్కున్నారనుకో, అదేమవుతుంది? నాకు కావాలి అని నా దగ్గర నుంచి లాక్కొని తీసుకెళ్లారనుకో నా వస్తువుని ఏదన్నా, దొంగతనమే అవుతుంది మాతాజీ. దొంగతనమే అవుతుంది కదా. సేమ్ అదే విధంగా నిత్యానంద మహాప్రభు సొత్తు మన కృష్ణుడు అన్నమాట, ఓకే, చైతన్య మహాప్రభు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను పర్మిషన్ లేకుండా నేను వెళ్ళిపోదాము అని అనుకుంటుంటే అది దొంగతనము, అందుకని నువ్వు దొంగ అని అన్నారనమాట. సో అప్పుడు ఆయన్ని మళ్ళీ దమ్మని వేపి దగ్గరికి పిలుస్తారు, కానీ రాడు. అందరు ఎంతమంది పిలుస్తున్నా రాడనమాట. మళ్ళీ నిత్యానంద మహాప్రభుయే దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద ఈయన కాలు పెట్టి, నిత్యానంద ప్రభు కాలు పెట్టి, నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇవ్వాలా అని చెప్తాడనమాట. ఓకే, పనిష్మెంట్, ఓకే నేను రెడీ తీసుకోవడానికి అని చెప్తాడు. అయితే ఏం పనిష్మెంట్ ఇచ్చాడు? ఏమీ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వైష్ణవులకి నువ్వు మంచిగా చీడాదహి అంటే మన అటుకులు ప్లస్ పెరుగు వేసింది ప్రసాదం పెట్టాలి అని చెప్తాడనమాట. మరి అక్కడ ఇతను ఎంతో ఉన్నతను కదా, చక్కగా పంచపరాణాలు పెట్టమని అడగచ్చు కదా, ఎందుకు అంత సింపుల్గా చీడాదహి అడిగాడు ఆయన? అటుకులు పెరుగు అనేది ఎందుకంటారు? కృష్ణుడికి ఇష్టం కదా మాతాజీ, భగవంతుడికి ఇష్టం కదా మాతాజీ. భగవంతుడికి ఇష్టమైంది చైతన్య మహాప్రభుకి. సో అండ్ అది ఒక్కరికి కాకుండా అందరికి పెట్టమన్నారు కాబట్టి అక్కడ ఆయనకి టెస్టింగ్ అనేది బలరాముడు నిత్యానంద మహాప్రభు చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అన్ని కరెక్ట్ మీరు చెప్పినవన్నీ. ఇంకోటి ఏంటి అంటే, మనము ఏదైనా సరే అంటే ఈ అటుకులు అనేది మనకి చూడండి, ఏమీ దొరకకపోయినా కూడా అటుకులు అనేవి చాలా ఈజీ అంటే పెద్ద ఎక్కువ ఖర్చు పెట్టకుండా దొరికేవి మనకి. పెరుగు అంటారా, మనకి నార్మల్గా దొరుకుతుంది. అంటే ఆ రోజుల్లో ఎట్లాగా పెరుగు అనేది మనుషుల కన్నా కూడా ఆవులు ఎక్కువ ఉండేవి. పాలు పెరుగు అనేవి చాలా ఈజీగా దొరికేవి ఐటమ్స్ అనమాట. అంటే మనము ఎవరికైనా ఏదైనా ప్రసాదం ఆఫర్ చేయాలా, భక్తి అంటే ఏదో పెద్ద కాస్ట్లీ ఐటమ్ ఏం కాదు, సింపుల్ అని కూడా ఒకటి చెప్పడానికి అనమాట. ఇలా సింపుల్తో కూడా మనము భక్తి చేసుకోవచ్చు. ఎలా అయితే భగవంతుడి పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పాడో, అదే విధంగా సింపుల్గా కూడా ఆఫర్ చేయొచ్చు అనేది నిరూపించడానికి ఒకటి అనమాట. ఇంకోటి మీరు అందరూ చెప్పినట్టు అది ఇష్టం.
ఆవుతో చేసిన పాలు పెరుగు అంటే ఇష్టము, అటుకులు అంటే ఇష్టము కాబట్టి సో అందుకొని నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మరి అది పనిష్మెంట్ ఎలా అవుతుంది? అంతమందికి ప్రసాదం పెట్టమని అన్నాడు కదా, నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి మరి ఇదేంటంటారు? భగవంతుడు పనిష్మెంట్ అంటారు కానీ మాతాజీ అది పనిష్మెంట్ ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ మాతాజీ, సేమ్ అదే. అది మనకి పనిష్మెంట్ అంటే ఏంటంటే వీళ్ళందరికీ వైష్ణవులకి మనము ప్రసాదం తినిపించాము అంటే అది మనలో ఉన్న ఎంతో మలినాన్ని తొలగిస్తుంది. వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఊరికే అందుకే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే గురువులు కానీ కృష్ణుడు కానీ అంటే మనకి ఏదైనా ఏ పనిష్మెంట్ ఇచ్చారు అంటే మనం దానికి భయపడాల్సిన పని లేదు. దాని వెనక కూడా ఏదో మంచి దాగి ఉంటుంది అనేది ఇంకో లెసన్ మనం ఈ చీడాదహి ఫెస్టివల్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. ఒక గురువు ద్వారానే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక లెసను. రెండోది భక్తి అనేది కాస్ట్లీది కాదు, ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు అనేది. గురువు కానీ ఎవరైనా మనకి పనిష్మెంట్ ఇచ్చారు అంటే దాని వెనుక మనకి ఒక మంచి దాగి ఉంటుంది అనేది ఈ లెసన్స్ నేర్చుకుంటాం అనమాట దీని నుంచి. సో సరే అనేసి వాళ్ళ దగ్గర ఉన్న పన్ను వాళ్ళందరినీ కూడా పంపిస్తాడు. వెళ్ళి అన్ని చోట్ల నుంచి పెరుగు అన్ని తీసుకొచ్చేయమంటాడు. పాలు కండెన్స్డ్ మిల్క్ అంటాం కదా మనం ఇప్పట్లో వాడుతుంటాం, తిక్కుగా రబడీ టైప్ది అదనమాట. అవన్నీ తీసుకొచ్చి పెద్ద 7 గంగాళాలు, పెద్ద గంగాళాలు అనమాట తీసుకొస్తారు. 200 నుంచి 400 పాటల వరకు చిన్న చిన్నవి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇంతలోకి ఏంటి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇలా ప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిసిందో అప్పుడు చాలా తక్కువ మందే ఉంది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మనకు టెంపుల్స్లో చూడండి, పూజ జరిగేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు జనాలు ఉండరు, కానీ ప్రసాదం అనేటప్పటికి ఎక్కడ లేకుండా వచ్చేస్తారనమాట. సో అక్కడిని అలా ఫుల్గా అందరూ వచ్చేస్తారనమాట. వచ్చేసిన వెంటనే ఈ బ్రాహ్మణులు కూడా వస్తారు. వచ్చి వీళ్ళందరూ ఏం చేస్తారు, చక్కగా ఆ పోహాన్ని కడిగేసి కొన్ని పార్ట్స్లోనేమో ఒక 3-4 పార్ట్స్లో వచ్చేసి పెరుగులో దాన్ని నానబెడతారు. కొన్ని వచ్చేసి రబడీలో నానబెట్టేసి దాంట్లో ఏంటంటే కొన్నేమో రబడీలో నానబెట్టిన దాంట్లో ఈ అరటిపండు వేసి దాంతోపాటు కర్పూరము అది కలిపేసి దాన్ని పెడతారనమాట. కర్పూరం అది కలిపేసి ఇందులో వచ్చేసి మళ్ళీ కొంచెం మామిడి పండు ఇవన్నీ, అరటి పండు మామిడి పండు ఇవన్నీ పళ్ళన్నీ వేసి నట్స్ వేసి కలిపేసి ఈ రెండింటిని ఏంటంటే ఒక్కొక్క పార్ట్స్లో అనమాట. సో వాళ్ళు మొత్తం 7 పెద్ద పెద్ద పార్ట్లలో చేశారు. అవి తెచ్చి నిత్యానంద మహాప్రభు ఎదురుగా పెడతారు. సో అది ఆఫరింగ్ అయిపోయింది. సో తర్వాత దాన్ని ఆ చిన్న చిన్నవి 400 పార్ట్స్ తెచ్చాడు కదా, ఒకటి ఇది పాలతో చేసింది, ఒకటి వచ్చి పెరుగుతో చేసింది. 2 కప్పులు 2 కుండల్లో పెట్టేసి అందరికీ పంచుతారనమాట. ఇప్పుడు ఆ జనం ఎంతమంది అయిపోయారు అంటే అక్కడ ఒడ్డున, నది ఒడ్డున కొంతమంది కూర్చున్నారు, అక్కడ రాళ్ళ మీద కొంతమంది కూర్చున్నారు, అయినా ప్లేస్ సరిపోవట్లేదు, లేక నీళ్ళల్లో దిగి కూడా అనమాట. అందుకే ఈ పానీహట్టి ఫెస్టివల్ అంటే ఎక్కడ చేసుకుంటాం ఎక్కువగా మనము, అందరివి కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుంటాం అనమాట మనం కూడా. సో అక్కడికి వెళ్ళి అందరి చేతుల్లో ఈ 2 పాటలు తినడం ఎలాగా, ఇలా ఇలా అనమాట తినడం. ఓకే, సో అందరూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా నిత్యానంద మహాప్రభు అందరికీ పంచుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఈ విధంగా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా చైతన్య మహాప్రభు కూడా వచ్చేస్తారనమాట అక్కడికి. అయితే ఈ చైతన్య మహాప్రభు నిత్యానంద ఏం చేస్తారు, నిత్యానంద ప్రభు ఏమో ఆయనకి తినిపిస్తూ ఉంటారు, చైతన్య మహాప్రభు నిత్యానందకి తినిపిస్తూ ఉంటారు. కాకపోతే అందరికీ కనపడదు అక్కడ చైతన్య మహాప్రభు ఉంది. అంటే మన గుహ్యమైన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంది, మిగతా వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు నిత్యానంద మహాప్రభు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా పెడుతున్నారు నవ్వుతున్నారు, ఇలా పెడుతున్నారు తీస్తున్నారు. ఎలా చూడండి, ఒకసారి మనకి ఊరికే యాక్షన్ చేస్తూ ఉంటే మనకు అర్థం కాకపోతే ఎట్లా ఉంటుంది, పిచ్చోడా ఏంటి అన్నట్టు ఉంటుంది కదా. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఏదో డాన్స్ చేస్తున్నట్టు చేస్తున్నారు అని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆ ఫెస్టివల్ జరుగుతుంది, అందరూ తినేసి వెళ్తారు. అయితే యాక్చువల్గా ఏంటంటే నిత్యానంద మహాప్రభు వచ్చారు అని రాఘవ్ పండిట్ అని ఉంటారు. యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఎప్పుడూ కూడా ఈ 4 ప్లేసుల్లో ఉంటారు. ఎక్కడైతే రాఘవ్ పండిట్ ఇంటిలోను, మళ్ళీ ఎప్పుడైతే ఎవరు వాళ్ళ మదర్ ఉంది కదా జగన్నాథ్ మిషన్ సచీదేవి,
మదర్ ఎక్కడైతే వంట వండుతుందో అక్కడికి వెళ్తారు. అద్వైత ఆచార్య వాళ్ళ ఇంటికి, మళ్ళీ శ్రీవాస ఆంగన్ ఎక్కడైతే పాట పాడతారు. ఈ 4 ప్లేసుల్లో ఆయన కంపల్సరీ ఉంటారు. సో రాఘవ్ పండిట్ ఏంటంటే, అయ్యో ఆల్రెడీ నేను వంట అంతా వండేసి ఎన్నో పదార్థాలు వండి రెడీగా పెట్టాను, నిత్యానంద మహాప్రభు నువ్వేంటి ఇక్కడ కూర్చొని ఫెస్టివల్ చేస్తూ ఇక్కడ కూర్చున్నావు అంటే, నేను ఒక గోపబాలుని, నాకు గోపబాలుని అంటే అందరూ గోపాలతో కూర్చొని తినడమే నాకు ఇష్టము, నీది సాయంకాలం తిందాంలే, నీది అక్కడే పెట్టు, నువ్వు కూడా కూర్చో, ఈ పండుగను ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి కూర్చొని తింటారనమాట. తినేసిన తర్వాత ఏదైతే చైతన్య మహాప్రభు నిత్యానంద వాళ్ళిద్దరూ తిన్నంగా మిగిలింది ఉంటుందో దాన్ని ఆ 4 పాటల్ని తీసుకెళ్లి కుండల్ని మళ్ళీ మన రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చి నువ్వు ఇది తిను అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత రాఘవ్ పండిట్ ఇంటికి వెళ్ళడం, సాయంకాలం అది కూడా అయిపోతుంది. సో తర్వాత రోజు ఈయన డైరెక్ట్ గా రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్లకుండా రాఘవ్ పండిట్ తో అడిగిస్తారనమాట. నేను అంత క్వాలిఫై లేదు, నాకు అంత ఆస్కారము లేదు డైరెక్ట్ గా మన చైతన్య మహాప్రభుని కలవడానికి, కానీ నాకు ఆయన దగ్గరికి వెళ్ళాలి, అది నాకు ఎప్పుడు కుదురుతుంది, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పి నిత్యానంద మహాప్రభుని అడుగు అని చెప్పి అడుగుతారు. అప్పుడు రాఘవ్ పండిట్ వెళ్ళి అడుగుతారు, నేను ఇలాగా అడుగుతున్నాడు అని చెప్పేసి. అప్పుడు నిత్యానంద మహాప్రభు రఘునాథ్ గోస్వామిని పిలిచి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి, నువ్వు చాలా తొందరలోనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చైతన్య మహాప్రభువుని కలుస్తావు, ఎంతో అంటే మనకి చెప్తారు కదా, అనుయాయుల్లో ఒక ముఖ్యమైన అనుయాయులుగా నువ్వు ఉంటావు అని చెప్పేసి చెప్తారు. చెప్పి మిగతా ఉన్న అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్తారు, ఈయనకి మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ అందరి బ్లెస్సింగ్స్ వలన అతను చైతన్య మహాప్రభుని తొందరగా కలుస్తారు అని. సో నెక్స్ట్ టైం మనం చెప్పుకుందాం ఎలా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు, కలిశారు, అక్కడేం చేసుకున్నారు అనేది. సో ఈ చీడాదహి పానీ ఫెస్టివల్లో ఏంటంటే మెయిన్గా మనం కూడా ఈరోజు ఏంటంటే ఒక పాటలో మిల్క్ తోటి, కండెన్స్డ్ మిల్క్ తోటి చేసి ఒక దాంట్లో ఏంటంటే దహీలో నానబెట్టి మనం పళ్ళు కలిపి ఆ 2 నివేదన చేసుకొని ఇవాళ నిత్యానంద ఇందాక మాతాజీ ఆల్రెడీ ఒక అమృతంలా దినశరణ్ మాతాజీ వినిపించారు, కమల్ముఖి మాతాజీ నాదియా గోద్రుమే ఆ పాట పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు మనం. ఓకే, హరే కృష్ణ. సమయం వలన చాలా హడావుడిగా తొందరగా చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ రఘునాథ్ గోస్వామి చైతన్య మహాప్రభుని దర్శించరా వారు? ఇక్కడ దర్శించరు. ఓకే, అంటే వారికి కనిపించరు. కానీ ఇక్కడికి వస్తారు. వచ్చింది ఎందువలన అంటే మనం ఏమనుకుంటాము, నిత్యానంద మహాప్రభు వలన వచ్చారు అని అనుకుంటాము, కానీ ఆయన్ని చూడడం కోసం చైతన్య మహాప్రభు ఇక్కడికి వస్తారు. రఘునాథ్ గోస్వామిని చూడడం కోసం వస్తారు యాక్చువల్గా. ఓకే, సో ఎక్కడ కలుస్తారు చైతన్య మహాప్రభుని? ఇప్పుడా డైరెక్ట్ గా అసలు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూస్తారు? పూరిలో కలుస్తారు. ఓకే, 2 సార్లు శాంతిపూర్లో కలుస్తారు. ఒకసారి అద్వైతాచార్య చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడు అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లో కలుస్తారు. రెండోసారి కూడా మళ్ళీ జగన్నాథ్ పూరి వెళ్ళిన తర్వాత బృందావనం వెళ్ళేటప్పుడు మధ్యలో శాంతిపూర్లో ఆగుతారు. అప్పుడు కూడా ఆయన దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకున్నప్పుడే నువ్వు జస్ట్ యాక్ట్ చెయ్యి, అంటే అందరికి చూపించాల్సిన పని లేదు కదా, నేను ఎంత వైరాగ్యంలో ఉన్నాను, నేను ఉండలేను, నేను పారిపోవాలి, ఎంత అన్ని చూపించక్కర్లేదు, నువ్వు ఒక మామూలు గృహస్థుడు లాగా యాక్ట్ చెయ్యి అని చెప్పి చెప్తారనమాట చైతన్య మహాప్రభు. తర్వాత తొందరలో నువ్వు నా దగ్గరకు వస్తావు అని చెప్తారు. కానీ ఆ తర్వాత ఈ నిత్యానంద మహాప్రభు బ్లెస్సింగ్స్ దొరికిన తర్వాత ఇమీడియట్ గా కొన్ని నెలల్లోనే ఆయన చైతన్య మహాప్రభు దగ్గర పూరి వెళ్ళిపోతారు. పూరి వెళ్ళాక ఆయన స్వరూప దామోదర్ అప్పు చెప్పేసి నీ కొడుకులాగా నువ్వు పెంచుకున్నట్టుగా ఆయనకి నిన్ను అప్పగిస్తున్నాను అని చెప్పేసి. సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత స్వరూప దామోదర్, చైతన్య మహాప్రభు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన బృందావనం వెళ్తారు రఘునాథ్ గోస్వామి. అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ సనాతన గోస్వామి, రూప గోస్వామి అండర్ కింద ఉంటారనమాట. సో అవంతా మళ్ళీ తర్వాత చెప్పుకున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామం. యాక్చువల్గా ఈరోజు జగన్ ప్రభు కూడా మనకి స్వరూపదామోదర్ ప్రభు చెప్పిన తర్వాత క్లాసు ప్రభు యాడ్ చేశారనమాట. చీడదహి ఫెస్టివల్ని మనం అప్పుడు నిత్యానంద ప్రభు టైంలో అప్పుడు తెలిసాం కదా, కానీ ఇది బాగా ప్రాముఖ్యతగా పెంచి ఎక్కువగా చేసింది ప్రభుపాదులు గారు చెప్పారు. కానీ దాన్ని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేసింది ఎవరు అంటే మనకి జయపతాక స్వామి గురు మహారాజ్. అట్లాంటాలో ఆ ఫెస్టివల్ని జూలైలో కంపల్సరీ వెళ్ళి చేసేవాళ్ళు. సో ఈసారి అనుకోకుండా అక్కడ ఉన్నారు,
కానీ చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే అట్లాంటా వెళ్ళారో, మొన్న వెళ్ళిన ట్రిప్లో అట్లాంటా వెళ్ళినప్పుడు మహారాజ్ వచ్చారు అని చెప్పి వాళ్ళు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారంట చాలా బాగా. ఓకే, సో అది కూడా మనకి ప్రభు చెప్పారు మాతాజీ మాతాజీ ఆ నేమ్ కూడా పానిహట్టి అని పెట్టారు కదా అక్కడ అవును, న్యూ పానిహట్టి న్యూ టెంపుల్. పానిహట్టి టెంపుల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ రోజు యొక్క ఉత్సవానికి సంబంధించిన